భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అంటే దేహములో నివసించే ఆత్మ శాశ్వతమైనది, కానీ దేహము అశాశ్వతమైనది. ఈ ఆత్మకి పరమాత్మకి మధ్య భేదం లేదని ఉపనిషత్తులు చెప్తున్నాయి. పరిణామం చెందేది శరీరం, చెందనిది ఆత్మ. ఈ శాశ్వతమైన పరమాత్మే అమ్మవారు, పరబ్రహ్మ స్వరూపిణి. అయితే మాయచే కప్పబడి అజ్ఞానంతో కూడి ఉన్న జీవుడు ఈ విషయాన్ని గుర్తించలేడు. మరి ఇటువంటి శాశ్వతమైన అమ్మవారి స్వరూపం ఎట్టిదని లలితా సహస్రనామం చెప్తోంది. ఇట్టి నిర్గుణ అమ్మవారి తత్వంలోని మరికొన్ని నామాలని మనము ఇప్పుడు చెప్పుకుందాం. కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శ్రీ లలితా సహస్రనామంలోని 138వ నామమైన నిరాకులా అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆకులము అంటే కలత, చిత్తచాంచల్యం అని అర్థం. అమ్మవారు అవిద్యా సంబంధము చేత కలత చెందనిది కనుక నిరాకులా అని చెప్పబడుతోంది. ఆమె ఏ విషయమునకు కూడా కలత చెందదు. మనకు కూడా అటువంటి నిశ్చలమైన మనసు ఉంటే అమ్మవారు ప్రసన్నమవుతారు. అలాగే అమ్మవారి కృప ఉంటే నిశ్చలమైన మనసు ఏర్పడుతుంది. నిశ్చలత్వం సాధిస్తే జీవన్ముక్తి లభిస్తుంది. నేటి కాలంలో మనసును నిశ్చలముగా ఉంచడం చాలా కష్టమవుతోంది. చిత్తచాంచల్యం కలిగించే అంశాలే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే సత్సంగత్వం ఉండాలి అని ఆదిశంకరుల వారు చెప్పారు. ఒక సరస్సులో నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడు దానిలో ఆకాశం, చంద్రుడు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ గాలి వీస్తే నీళ్లు అలలతో కదిలిపోతే ఏమీ స్పష్టంగా కనిపించవు. అలాగే మన మనసు నిశ్చలంగా ఉంటే దైవ దర్శనం స్పష్టంగా కనపడుతుంది. కానీ మనసు చంచలమైపోతే అజ్ఞానం, భ్రాంతి, గందరగోళం మాత్రమే మిగులుతాయి. శ్రీ లలితా సహస్రనామంలోని 139వ నామమైన నిర్గుణ అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారు గుణరహితురాలు. అమ్మవారిని గుణములతో గుర్తించలేము. శరీరమునకు మాత్రమే పెరుగుట, తరుగుట, వికసించుట, నశించుట మొదలగు వికారాలు ఉంటాయి. శరీరానికి మాత్రమే గుర్తించగలిగే గుణాలు ఉంటాయి. అయితే ఇట్టి గుణాలకు అతీతురాలు అమ్మవారు అని అర్థం. మనము ఒక పువ్వును చూసామనుకోండి, పువ్వును రంగు, ఆకారం, వాసనలతో గుర్తించవచ్చు. కానీ ఆ పువ్వులో ఉన్న ప్రకృతి యొక్క మూలశక్తిని వాటి ద్వారా గుర్తించలేము. పువ్వు వాడిపోతుంది, రంగులు, ఆకారం మారిపోతాయి. అమ్మవారి నిర్గుణ స్వభావాన్ని మనిషి దృష్టితో గుణాల ద్వారా తెలియజేయడం సాధ్యం కాదు. శ్రీ లలితా సహస్రనామంలోని 140వ నామమైన నిష్కళ అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సకల లేక కళ అంటే అంశము, భాగము, అవయవములు అని అర్థం. నిష్కళ అంటే అవయవములు లేనిది అని అర్థం. పరమేశ్వరికి అవయవములు లేవు. అవయవములతో కూడిన జీవులు కూడా అవయవములు లేని నిష్కళ అయిన పరబ్రహ్మ స్వరూపం నుండే ఆవిర్భవించాయి. ఇంకా నిష్కళ అంటే కళలకు అతీతురాలు అని కూడా అర్థం కలదు. ధ్యానం యా నిష్కళా చింతా నిరాధార నిరాశ్రయ
నతు ధ్యానం శరీరస్య ముఖ హస్తాది కల్పనే. ధ్యానము అంటే అమ్మవారి శరీరం, ముఖము, హస్తముల మీద చేసేది కాదు. నిష్కళ, నిరాకార, నిరాధార, నిరాశ్రయమైన అమ్మవారి మీద చేసే ధ్యానానికి నిష్కళా ధ్యానమని పేరు. మనము మేఘాలను ఆకాశంలో చూస్తున్నట్లయితే వాటిని ఆకారాన్ని బట్టి గుర్తించవచ్చు. కానీ విశ్వంలో ఉన్న శక్తిని, ఆకాశంలోని నిశ్చలతను మరియు వాయు ప్రవాహాన్ని మనం చూడలేం, కేవలం ఊహించగలం అంతే. అలాగే నిష్కళా ధ్యానం అంటే అమ్మవారి రూపాలు, భౌతిక భాగాలపై కేంద్రీకరించకుండా ఆమె అవయవాలు లేని పరబ్రహ్మ స్వభావాన్ని చైతన్యంతో గుర్తించాలి. ఆ ధ్యానం మనకు శాంతిని, స్థిరత్వాన్ని, ఆత్మాభివృద్ధిని ఇస్తుంది. శ్రీ లలితా సహస్రనామంలోని 141వ నామమైన శాంత అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శాంత అంటే శమము కలిగినట్టిది అని అర్థం. త్రిపురోపనిషత్తు అమ్మవారిని నిష్కలం, నిశ్చలం, శాంతం అని చెప్తోంది. ఈ నామం అమ్మవారిని అంతటా వ్యాపించి ఉన్నది అని చెప్పుచున్నది. మనం ఇదివరకే శం అంటే శుభము, మంగళము అని చెప్పుకున్నాం కదా. కాబట్టి శాంత అంటే అన్నిటినీ సుఖాంతం చేసే తల్లి అని అర్థం. శవర్ణాన్ని అమృత బీజం అని అంటారు. ఇట్టి అమృత బీజాన్నే ఆత్మగా గల తల్లి కాబట్టి శాంత అయినది. ఉదాహరణకు సముద్రం విశాలంగా నీళ్లతో నిండి ఉంటుంది. ఆ నీరు సముద్రం అంతటా సమానంగా వ్యాప్తి చెంది ఉంటుంది అని మనకు తెలుసు. అలాగే అమ్మవారు కూడా సర్వవ్యాపి అయి ఉన్నారు. మరి అంతటా వ్యాపించి ఉన్న అమ్మవారికి కోరికలు ఉంటాయా అనే విషయాన్ని తదుపరి నామంలో తెలుసుకుందాము. శ్రీ లలితా సహస్రనామంలోని 142వ నామమైన నిష్కామ అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిష్కామ అంటే కోరికలు లేనటువంటిది అమ్మవారు అని అర్థం. దేవి భాగవతం అన్ని కోరికలు తీరిపోయిన దేవికి ఏ విషయము మీద కోరిక ఉండదు అని అంటోంది. సర్వప్రాణుల కోరికలను తీర్చే అమ్మవారికి ఎట్టి కోరికలు ఉండవు అని భావము. ఉదాహరణకి కోరికలు ఉన్నవాడికి ఆ కోరిక తీరగానే ఇంకొక కోరిక ఉద్భవిస్తుంది. కానీ ఎలాగైతే నిండుకుండలో ఇంక నీరు పోయలేమో అలాగే కోరికలు అన్నీ తీరిన అమ్మవారికి కోరికలు ఉండవు అని చెప్పబడుతోంది. నిరంతరం ఏదో ఒక కోరికతో ఉండే జీవుడు ఎప్పటికీ అమ్మవారి నిర్గుణ తత్వాన్ని అర్థం చేసుకోలేడు, మోక్షాన్ని సమీపించనూ లేడు. తదుపరి నామాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ శుభవేళలలో ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలను మీ అందరితోనూ పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీమాత్రే నమః.